తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆటో డ్రైవర్లు సమ్మెబాట పట్టనున్నారా? చాలని బ్రతుకులతో పొట్టకూటి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి 3 నుంచి 4 లక్షల రూపాయలకు వ్యయం చేసే ఒక ఆటోను కొనుగోలు చేసిన తర్వాత వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులన్నారో వాళ్ళ కడుపు నింపుతూ తన పొట్టను కొట్టుకుంటూ రాత్రింబాలు కష్టం చేసిన తర్వాత కేవలం 200 రూపాయలు మాత్రం తన జేబులో ఉంటే ఆనాడు పండుగగా భావిస్తున్న ఆటో డ్రైవర్లతో అనేక మార్లు తన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వాల వైపు ఒక ఆశతో చూశారు. తన ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వాలు దిగి వచ్చి తన సమస్యలను పరిష్కారం చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రభుత్వాలు మారినాయి. రాత్రికి రాత్రి ఏదో చేస్తారు, మేము చేస్తాము, 12,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇస్తాము, ఇళ్ళు కట్టిస్తాము, కార్పొరేషన్లుగా సరిదిద్దుతాము, మిమ్మల్ని ఆదుకుంటాము అని చేసి ప్రలోభాలకు వాళ్లకు మభ్యపెట్టి ఆటో యూనియన్లకు సంబంధించిన ఆటో వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులకు సంబంధించిన ఓట్లు దండుకున్న తర్వాత పార్టీలు మారాయి కానీ బ్రతుకులు మాత్రం మారలేదు. పూట గడువైపోయాయి. అయినప్పటికీ గత 18 నెలలుగా వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కూడా గత ప్రభుత్వం లాగానే ఆటో వాళ్ళ సమస్యలపై ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా చూడలేదు. గత కొన్ని రోజుల క్రితం ఆటో వాళ్ళు తన ప్రయత్నంలో భాగంగా సమ్మె చేస్తామని వాళ్ళు ఎప్పుడైతే పిలుపునిచ్చారో మంత్రిత్వ శాఖ నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి సమ్మె విరమింపజేయండి, సమ్మెలో దిగకండి, మీ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. నెలలు దాటాయి, వాగ్దానాలు పోయాయి, గాలిలో చేసిన వాగ్దానాలు గాలిలోనే వెళ్ళిపోయి ఆటో వాళ్ళ బతుకలు మాత్రం మారలేదు. సిఎన్జీలు పెట్టుకోండి, ఎల్పిజీలు పెట్టుకోండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాహనాలను యూజ్ చేయండి, కాలుష్యాన్ని తగ్గించండి, రాయితీలు కల్పిస్తాం, మీకు ప్రతి చోట మీకు సహకరిస్తామని చెప్పిన తర్వాత ఏదైతే సిఎన్జీ స్టేషన్స్ ఉన్నాయో, ఏదైతే ఎల్పిజి స్టేషన్స్ ఉన్నాయో, ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఉన్నాయో దానిని ఎక్కడ కూడా నిర్మాణం చేయలేదు. బారులు తీసిన ఆటో వాళ్ళకు సంబంధించిన ఈ లైన్లే దానికి సాక్ష్యం. మీరు ప్రత్యేకంగా ఫోర్ సైజ్ టీవీ ఏదైతే నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో ఆధారాలతో సహా ఫోర్ సైజ్ టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది. ప్రతి విషయంలో అడుగడుగున ఆధారాలతో సహా ఫోర్ సైజ్ టీవీ ముందుకు తీసుకొస్తుంది. అదే నేపథ్యంలో మనం చూస్తున్నాం ఆటో వాళ్ళకు సంబంధించిన సిఎన్జి ఎల్పిజీలకు సంబంధించిన కిలోమీటర్ల కొద్ది లైన్లను కూడా మనం చూస్తున్నాం. ఆ సమయంలోనే ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే సమ్మని పిలుపునిచ్చారో 15 తారీఖు నాడు మేము రాష్ట్రాలకు సంబంధించిన మా సమస్యల పరిష్కారానికి ఒక సరైన పద్ధతిలో మార్గం చూపాలని సమ్మెను పిలిపించిన ఆటో వాళ్ళతోని ఈరోజు ప్రత్యేక కార్యక్రమమే, వారి సమస్యలకు పరిష్కారం వెతకడమే ఫోర్ సైజ్ టీవీ భావిస్తున్నట్టుగా ఈరోజు చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు మాట్లాడడానికి, విశ్లేషించడానికి. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ సుధాకర్ శర్మ గారు. థ్యాంక్ యూ జమీల్. అలాగే CI2 CPM నాయకుడు అయినటువంటి శ్రీకాంత్ గారు కూడా ఈరోజు CPM ఆఫీస్ నుంచి వెళ్ళి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. అలాగే ఈరోజు మాట్లాడడానికి ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ మొహమ్మద్ ఇబ్రాహీం నాయకుడు, సిటీ నాయకుడు అయినటువంటి సెక్రటరీ మొహమ్మద్ ఇబ్రాహీం గారు కూడా మనతోటి లైన్లో మాట్లాడతారు. అలాగే సౌత్ ఇండియన్ ఆటో అసోసియేషన్కు సంబంధించిన ఫౌండర్ అన్వర్ బాషా గారు కూడా ఇద్దరు మాట్లాడతారు. కొంచెం సాంకేతిక లోపం ఉండొచ్చు, భాష అనేది ఒకరికొకరు పరస్పరం అర్థం చేసుకునేదే భాష. మొహమ్మద్ ఇబ్రాహీంకు తెలుగు రాదు కాబట్టి, అతను హైదరాబాద్ వాసి కాబట్టి, తెలంగాణ ఆటో యూనియన్ సంబంధించిన ఒక నాయకుడు కాబట్టి అతను హిందీలోనో ఉర్దూలోనో మాట్లాడుతారు. దానికి సంబంధించిన మా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈరోజు సుధాకర్ శర్మ గారు ఈరోజు ఈ సమస్యల పట్ల
ఆటో యూనియన్లు ఏదైతే సమ్మె పిలుపునిస్తారో దీని విషయంపై మీరేమంటారండి, మీరా స్పందిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఆ 3 చక్రాలు కదిలితేనే ఆ కుటుంబానికి 3 పూటల తిండి. ఆ 3 చక్రాలు కదిలితేనే ఆ కుటుంబానికి 3 పూటల తిండి. ఇది మన ఆటో కార్మికుల యొక్క ప్రస్తుత స్థితి, పరిస్థితి. ఇంతటి ప్రమాదకరమైన, ఆందోళనకరమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి ఆటో కార్మికుల యొక్క జీవనాన్ని, అలాగే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, వాటికి పరిష్కార మార్గాల్ని సూచించడం కోసం ఈరోజు 4 సైడ్స్ టీవీ చేపట్టినటువంటి చర్చా కార్యక్రమం నిజంగా చాలా సంతోషదాయకం. ఎందుకంటే మన నగరంలో రోడ్లు ఎలా గతుకు రోడ్లు మనం చూస్తూ ఉన్నామో వాటికి భిన్నంగా ఏమీ లేవండి మన ఆటో కార్మికుల యొక్క స్థితిగతులు కూడా. అవి కూడా అలా గతుకుల రోడ్లలో చేసే ప్రయాణంలాగే అనునిత్యం కూడా ఎన్నో పోరాటాలతో, ఆరాటాలతో కూడుకున్నటువంటి జీవితాలు, బ్రతుకులు మన ఆటో కార్మికులవి. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే వారికి సమయం లేదు, వారికి రాత్రి లేదు, వారికి పగలు లేదు. ఎప్పుడైనా వారి యొక్క యాక్టివిటీస్ను చేపట్టవలసిందే, వారి యొక్క జీవనాన్ని కొనసాగించటానికి అహర్నిశలు శ్రమించవలసింది. నిజంగా మార్పులు చాలా జరిగాయండి. రాష్ట్రాలే మారిపోయాయి. సంయుక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్న మనం ప్రత్యేక తెలంగాణను కూడా సాధించుకున్నాం. అయినా మన ఆటో కార్మికులకు ఏమైనా మార్పు వచ్చిందా అంటే వారి జీవితంలో ఏమాత్రం మార్పు రాలేదు. అలాగే రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. అయినా ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన బ్రతుకులు మరింత దారుణంగా అవుతున్నాయే కానీ ఎక్కడ ఇసుమంతైనా కూడా ఆశా కిరణం అనేటువంటిది లేదు. మరి మరొక మార్పు ఏమిటి అంటే టెక్నాలజీలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు మనం పెట్రోల్ అండ్ డీజిల్ నుంచి సిఎన్జి అండ్ ఎల్పిజికి వెళ్ళాం. అలాగే మన జమీల్జీ చెప్పినట్టు ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా వచ్చాయి. కానీ వాటి వల్ల కష్టాలే పెరుగుతున్నాయి కానీ వాళ్ళ జీవితాల్లో వికాసం అనేటువంటిది ఎక్కడా మనం చూడటం లేదు. మరి ఎందుకు ఈ నేపథ్యం? ప్రభుత్వాలు ఆటో కార్మికుల యొక్క ఓట్ల సమయంలో వారికి ఇచ్చినటువంటి హామీలను మర్చిపోవడం ఎంతవరకు సమంజసం? నిజంగా మనం ఎన్నికల సమయంలో చేసేటువంటి వాగ్దానాలు నీటి మీద రాతలేనా, లేక నిజంగా ప్రజల బతుకుల్లో చైతన్యాన్ని కలిగించడానికి మనం నిజంగా హృదయపూర్వకంగా చేసేటువంటి వాగ్దానాల? ఈ ప్రశ్న 4 సైడ్స్ టీవీ ప్రజల ముందు ఉంచుతోంది. ఎందుకంటే ప్రజలే ప్రజాస్వామ్యంలో నిజంగా కర్త, కర్మ, భోక్త, సర్వస్వం. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి. అప్పుడే ప్రభుత్వాలు చురుగ్గా పనిచేస్తాయన్నటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు చర్చా కార్యక్రమంలో మన చర్చకు ఆహ్వానం మేరకు వచ్చినటువంటి వారందరి దగ్గర రైట్ ఇన్పుట్స్ తీసుకుందాం. వాటన్నిటినీ కూడా ఒక మంచి ఫ్రేమ్వర్క్లో పెట్టి మనం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేద్దాం. ఎందుకంటే ఇది చాలా సత్వరమే పరిష్కారం కావాల్సినటువంటి ఒక సమస్య కాబట్టి ముందు దీని పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి ఈ చర్చా కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు చెప్పండి, ఏదైతే మీరు సమ్మె బాట తీసుకున్నారు యాజ్ ఏ నాయకునిగా, ఈ సమ్మెను మీరు ఎలా తీసుకోబోతున్నారు? ఈ సమస్యకు పరిష్కార మార్గం వస్తుందని అనుకుంటున్నారా? నమస్కారం అండి. ముందుగా అయితే 15వ తారీఖు నాడు మేము అనుకున్నది సమ్మె కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధ కార్యక్రమం చేయాలని చెప్పేసి జేఏసీగా నిర్ణయం చేయడం జరిగింది. గత నవంబర్ నెల 20వ తారీఖున సమ్మె పిలుపునిచ్చాం. ఆ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాకు కలిసి మీతో చర్చిస్తాం, మాట్లాడదాం, మీ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం చేసుకుందాం, కలిసి పనిచేద్దాం అని చెప్పేసి హామీ ఇచ్చిండు. దానికోసం మీరందరూ కూడా సమ్మె విరమించుకొని మా ఆఫీస్కి రండి, మేము అందరం కూర్చొని మాట్లాడతాం అని చెప్పేసి అనడంతో మంత్రి గారు ఇచ్చినటువంటి మాట మీద నమ్మకంతో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది కాబట్టి మొదటిసారిగానే సమ్మెకి వెళ్ళినాం కాబట్టి వాళ్ళు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి, చర్చలకు సమయం ఇచ్చారు కాబట్టి ఈ వరకు మనం చర్చలకు వెళ్దామని చెప్పేసి జేఏసీ నాయకత్వం అంతా కూడా ఆలోచించి సమ్మెను వాయిదా వేసుకొని
మంత్రి గారిని కలవడం జరిగింది. వారు కూడా మా సమస్యలన్నీ కూడా విన్నారు. అయితే ఈ సమస్యలన్నీ కూడా కొంత మేరకు రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం ఉన్నది కావున ఇక్కడ ఆర్థిక లోటు ఉన్నది. ముఖ్యమంత్రి దృష్టికి కూడా మేము తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి 1 నెల రోజులు టైం ఇవ్వాలని చెప్పేసి కోరాడు. దాన్ని కూడా మేము స్వాగతించాం. 1 నెల రోజులు అయిపోయింది, ఇప్పటికి 2 నెలలు అయిపోతా ఉన్నది. మళ్ళీ మంత్రి గారిని కలుద్దామని ఆయన సమయం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆయనను కలిసినటువంటి సందర్భాలు లేవు. అయినా కూడా ఇప్పటి వరకు రవాణా రంగ కార్మికుల కోసం ఎక్కడైనా ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడి ఏదైతే కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నారో ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో క్యాబ్ డ్రైవర్లకు నెలవారీగా జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం ఆటో డ్రైవర్లకు అని చెప్పేసి అన్నారు. దానికి ఇంతవరకు విధి విధానాలు ఎట్లా ఉండాలని చెప్పేసి కూడా రూపొందించలేదు. సంవత్సరం దాటిపోయింది, ఏ ఒక్క డ్రైవర్ కూడా ఇప్పటికీ 10,000 రూపాయలు 12,000 రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. దానికి తోడు హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతా ఉన్నది, ట్రాఫిక్ ఎక్కువైతా ఉన్నది. కాబట్టి ఆటోలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ సైడ్కి వెళ్ళిపోవాలి, ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొస్తే ఇప్పటి వరకు ఈ ఆటోలు కొనుగోలు చేసుకొని జీవనం పొందుతున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏమిటి? ఈ కొత్త ఆటోలను ఎవరికి ఇస్తారు? ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పోతే జనానికి దూరం అవుతారు తప్ప దగ్గరకు అయ్యేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఈ ఏవైతే ఈ ఆటోలు ఉన్నాయో, డీజిల్ గా పెట్రోల్ ఆటోలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటి స్థానంలో వచ్చినటువంటి ఎల్పిజి ఆటోలు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆటోలు కానీ వాళ్ళ కార్మికులకు సబ్సిడీ తోటి అందించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాటిని కూడా పరిశీలన చేస్తామని చెప్పేసి అన్నారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు కూడా చేయలేదు. దాంతో కార్మికులు ఇప్పటికీ అనేక విధాలుగా నిరాశతోటి ఉన్నారు. వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశలు అయిపోయినాయి. సంవత్సరం గడిచినా కూడా ఆటో డ్రైవర్ల ఆందోళన తప్ప ఎలాంటి ఉపయోగకరమైనటువంటి విధానాలు రావటం లేదని చెప్పేసి ఇప్పటికీ ఆందోళన వ్యక్తమవుతా ఉన్నది. ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఇదే జరిగింది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. శ్రీకాంత్ గారు, ఒక విషయం ఏంటంటే గతంలో సిఎన్జి తీసుకోండి, ఎల్పిజి తీసుకోండి, రాయితీలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకోమని చెప్తున్నారు. సిఎన్జి తీసుకున్న ఆటో వాళ్ళాలు కానీ ఎల్పిజి తీసుకున్న ఆటో వాళ్ళాలు కానీ కిలోమీటర్ల కొద్ది లైన్ల మీద నిలబడి సిఎన్జి కోసం వెతకాల్సి వస్తుంది. సిఎన్జి తీసుకోవడానికి ఎప్పుడైతే తన సమయం వస్తుందో తను ఎక్కడికైతే అక్కడ సిఎన్జి అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది. దీంతో నిరాశన చెందుతున్న వారికి సంబంధించిన ఆనాడు వాళ్లకు స్టూడెంట్స్కు ఇచ్చిపెట్టే ఆటోలే కానివ్వండి, ప్యాసింజర్స్ ఇచ్చిపెట్టే ఆటోలు కానీ తీవ్రమైన ఇబ్బందులకు గురుతున్నారు. కాకపోతే వారు సిఎన్జి తీసుకున్నారు కానీ సరైన సదుపాయాలు కల్పించకపోవడంలో మొత్తం ప్రభుత్వాలు విఫలమైనట్టు మనం అనుకోవచ్చా? పూర్తిగా ప్రభుత్వం విఫలమైందనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు సిఎన్జి ఆటోలు, ఎల్పిజి ఆటోలు ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ తోటే తీసుకున్నారు. కానీ తీసుకున్నటువంటి ఆటోలకు వాళ్ళు గ్యాస్ ఫిల్ చేయాలన్నా, సిఎన్జి ఫిల్ చేయించాలనుకున్నా అందుబాటులో కరెక్ట్ పాయింట్లు లేకపోవడం జరిగింది. ఒక్కొక్క ఆటో డ్రైవరు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళి ఆ లైన్ లో నిలబడి రోజంతా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఇప్పటికీ కనిపిస్తా ఉన్నది. ఇక్కడ దగ్గరలో ఆర్టీసీ చౌరస్తా ఉన్నది. ఆర్టీసీ చౌరస్తాలో ఒక పాయింట్ ఉన్నది. ఆ పాయింట్ లో 3 కిలోమీటర్ల మేర ఈరోజు క్యాబులు, ఆటోలు లైన్లు కట్టి ఉంటాయి. అవి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే విధంగా కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పొద్దున 8 గంటలకు వస్తే మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు ట్యాంక్ ఫిల్ చేసుకుంటే అతను ఎప్పుడు మళ్ళీ కిరాయికి వెళ్ళాలి, ఎప్పుడు జనంలోకి వెళ్ళాలి, ఎప్పుడు 10 రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఈ రోజు ప్రభుత్వ కార్మికులు వస్తుంది, ఆందోళన వస్తూ ఉన్నది. కాబట్టి సిఎన్జి పాయింట్లు లేకుండానే, ఎల్పిజి పాయింట్లు లేకుండానే, సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండానే ఈ రోజు మా బతుకు మీద బండరాయిగా మోపేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వర్కర్లు కూడా ఆ రకంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా మేము అదే చెప్తా ఉన్నాం. సిఎన్జి, ఎల్పిజి పాయింట్ల సంఖ్య పెంచాలి, కార్మికులకు అందుబాటులో తీసుకురావాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, కార్మికులకు కొంత మేలు జరుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించట్లేదు. కొత్తగా మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటోలు అని చెప్పేసి అంటాను. ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కడ ఛార్జింగ్ చేసుకోవాలి, ఇంటి దగ్గర చేసుకోండి, మేము పాయింట్లు పెడతామని చెప్పేసి అంటారా? లేకుంటే ఎలక్ట్రిక్ వస్తువుల ద్వారా మళ్ళీ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కరెంటు బిల్లు బాధ్యత మరి ప్రభుత్వం వహిస్తుందా, లేకుంటే దానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా కూడా ఇప్పటికీ ప్రభుత్వం కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదండి. ఎస్ సార్. శ్రీకాంత్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ సంబంధించిన ఆటోల మీద మీరు మాట్లాడారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఆటోలకు సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలకు వారికి సరిపోయిన ఒక గుడిసెలల్లో ఉంటారు. వాళ్ళు ఒక 10 by 10 ఒక రూములో
తను తన పిల్లలతో సహా ఉంటారు. సందులల్లో అంటే ఇరుకైన సందులల్లో ఆటోలు ఉంటారు. ఆ ఆటోలకు సంబంధించిన వెళ్ళడానికి మనిషి వెళ్ళడానికి ఒక వెహికల్ వెళ్ళడానికి దారి ఉండదు. ఆ విషయంలో అతను ఆటో తీసుకుపోయి అక్కడ ఎలక్ట్రిక్కు సంబంధించిన ఛార్జింగ్ ఎట్లా పెట్టిస్తారంటే అక్కడ అయితే ఎలక్ట్రిక్ పాయింట్స్ అంటే విదేశాలలో మనం చూస్తే ప్రతి గడపకు అంటే ఒక 10 కిలోమీటర్ల లోపే ఒక ఎలక్ట్రిక్ ఛార్జర్స్కు సంబంధించిన స్టేషన్స్ ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ ఛార్జర్స్కు సంబంధించిన స్టేషన్స్ లేవు. తదుపరి ఎలక్ట్రిక్ ఛార్జర్స్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఎట్లా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారండి? అదే నేను చెప్తున్నది. ఇప్పుడు చాలా మంది ఇల్లు కిరాయిలు తీసుకొని ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరి ఆటో డ్రైవర్లకు సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అన్నట్టు స్లమ్ ఏరియాలోకి వెళ్ళండి, ఎక్కువ శాతం ఆటో డ్రైవర్లు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అన్నట్టు అక్కడ 2 వీలర్ ఓనికే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అలాంటి సందర్భాల్లో ఈ 3 వీలర్ ఆటో తీసుకెళ్లి ఆ ఇంట్లో ఛార్జ్ చేసుకునేటువంటి సదుపాయాలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. మనం ఇప్పటికి హైదరాబాద్ నగరంలో చూస్తూ ఉంటాం కిరాయి ఇళ్లలో మనకు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటేనే 2-3 నిలబడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి, వెయిట్ చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఇళ్లలో. అలాంటిది ఆటో ఛార్జింగ్ పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకనే చెప్తాను ఈ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చే ముందే తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి 2 కిలోమీటర్లకు ఎలక్ట్రిక్ ఆటోలకు ఛార్జింగ్ అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకున్నాకనే ఆ వాహనాలను బయటకు తీసుకొచ్చి కార్మికులకి అందజేయాలని చెప్పేసి చెప్తాను. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా తీసుకొచ్చి మీ అంతలో మీరు బతకండి, మీరు సావండి అని చెప్పేసి కార్మికుల మీద వదిలేస్తే మళ్ళీ అది ప్రభుత్వం మీద వ్యతిరేకత పోరాటం తప్ప ఇంకో లేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేసి సరైనటువంటి సదుపాయాలు కల్పించినాకనే ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ఫోర్సెస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఓకే శ్రీకాంత్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా ఒక్కసారి ఆటో డ్రైవర్ అనేటువంటి మొహమ్మద్ ఇబ్రాహీం అనేటానే ఎవరైతే 25 సంవత్సరాలుగా ఈ ఆటో నడిపించుకుంటూ తన జీవన ఉపాధి కొనసాగిస్తున్నారో ఆయన మనతోటి లైన్లో ఉన్నారు. इब्राहिम, वेलकम टू फोर्स आइज टीवी। मैं जानता हूं आपको तेलुगु नहीं आती है, लेकिन मैं आपसे यह पूछना चाह रहा हूं कि आप फिलवक्त ऑटो चलाते हुए हैदराबाद में कितने साल हुए? आप अपना फोन अनम्यूट कीजिएगा। हाँ सर। हाँ, आप अब लगभग 20 साल हो गया सर मैं ऑटो चलाते। या 20 साल से आप ऑटो चला रहे हैं, तो आपका जो है अभी माशी हाल क्या है, यानी फाइनेंशियली आपका स्टेटस क्या है? आपका अपना ऑटो जाती है या किराए का है? किराए का ऑटो है सर। फाइनेंसर का है, फाइनेंस नहीं बने तो फिर मैं उसका इंटरेस्ट देना पड़ता उसको। यानी सर इतना बुरा हाल है। मैं अभी मेरा आज का ही बता रहा हूँ मैं आपको जी। सुबह मैं 7 बजे घर से निकला हूँ सर जी। तो अभी लगभग 3 बज चुके हैं जी। मैं 200 रुपए कर रहा हूँ सर अभी तक। 80 रुपीज के 2 पैसेंजर करा, एक 40 रुपीज का करा। तो ये इतना बुरा हाल है सर। अब उसमें गैस डाल दूंगा तो फिर मैं अपने बेबी बच्चों को क्या खिलाऊंगा सर? तो ऐसा ही है, रोज का यही है सर। इतना बुरा हाल है कि ऑटो का बहुत वो हो गया। ओला उबेर आने की वजह से भी और बहुत बुरा हाल हो चुका है सर। है अभी फिलवक्त तो जो है आपका अपना जाती मकान जो गवर्नमेंट ने आपको बोला था कि हम मकान देंगे, वो मकान आप ले पाए या 12,000 रुपए जो गवर्नमेंट ने बोला था वो लिए क्या अब तक आप? नहीं सर, ऐसा कुछ नहीं मिला सर अभी तक। राहुल गांधी जब आए थे ऑटो में बैठ के उन्होंने सिर्फ ऑटो वालों को खुश करे सर। जब पब्लिक मीटिंग था ना इधर, जब आए थे उन्होंने ऑटो वालों को बैठ के ये बताए थे कि मैं कुछ करूंगा ऑटो वाले के लिए, लेकिन अभी तक कुछ नहीं करे सर। 1-1.5 साल होने को आ गया बैठ के यहाँ पे रेवंत रेड्डी साहब, लेकिन ऑटो वालों के लिए ऐसा कुछ भी फायदा नहीं हुआ सर अभी तक। कोई पूछ के तक नहीं देख रहे सर। इतना बुरा हाल है ऑटो वालों का कि पूछने वाला ही नहीं है कोई हमको। जब राजशेखर रेड्डी साहब के दौर में जो था ना सर, राजशेखर रेड्डी साहब जो थे जब मीटर उन्होंने मिनिमम 20 रुपीज करके कहते सर, आज तक भी वही है सर। मिनिमम भी चेंज नहीं हुआ, कुछ चेंज नहीं हुआ था। उल्टा और कमाई कम हो गई सर। कमाई कोई सा भी कमे रहे तो बढ़ता, लेकिन उल्टा ऑटो वालों का कम हो गया सर। लेकिन अभी जो हालात हैं हैदराबाद शहर के, इसमें आपके जो यहाँ के लोकल पार्टी लीडर्स हैं वो लोग आप लोगों के साथ किस किस्म का ताउन कर रहे हैं? आपके जो यूनियन लीडर्स है वो लोगों का क्या कहना है? नहीं सर, कोई भी कुछ भी रेस्पॉन्स नहीं दे रहे सर। कोई भी ऐसा आज पहले जैसा करते थे अभी वैसा कोई रेस्पॉन्स नहीं आ रहा ऑटो वालों के लिए। ना यूनियन लीडर कोई कुछ कर रहा है ना कोई कुछ नहीं। बस सारी बस है बस, और कोई हेल्प कोई नहीं कर रहा ऑटो वालों के लिए। नहीं, आप पिछले जो 10 साल में एक हुकूमत थी PRS की, यानी TRS की जो हुकूमत थी, उसमें आप लोगों को कुछ फायदा हुआ था? सर TRS की हुकूमत में KCR साहब ऑटो दिए थे सर, कुछ सब्सिडी पे दिए थे। उन्होंने अच्छा ही करे सर ऑटो वालों के लिए, लेकिन रेवंत रेड्डी साहब जो वादे करे थे उसमें से कुछ भी 1% नहीं करे, उन्होंने और परेशान कर दिए।
महालक्ष्मी स्कीम निकाल के वो बस फ्री कर दिए। जो शेयरिंग ऑटो मिलता था 10-20 रुपए का, वो भी नहीं मिला था पैसेंजर, जो वो भी नहीं मिला अभी तो। इतना बुरा हाल हो चुका है सर। सर अभी आप और एक बात रेवंत रेड्डी मुझे साहब से हम जी सर जी हाँ बोलिए कुछ बता रहे थे रेवंत बोलिए। रेड्डी साहब से हम जैसा उम्मीद रखे थे सर, वैसा तो हमारी उम्मीद पे खरे नहीं उतरे हम। अब आगे और क्या करने वाले पता नहीं, लेकिन अभी तक तो बहुत कुछ भी नहीं करे सर। बहुत परेशान है ऑटो वाले। एक बात अभी रेवंत रेड्डी बता रहे हैं कि आप पिछले महीने में यानी 28 नवंबर को आप लोग हड़ताल में जाने वाले थे, लेकिन कुछ पूनम प्रभाकर जी आकर के आप लोगों से जो बात किए करने के बाद जो है आप लोग उस हड़ताल को वापस ले लिए। फिर आप लोग ऑटो यूनियन की ओर से, ऑटो की तरफ से हड़ताल में जाने का इरादा रखते हैं। इसके ऊपर आपका क्या कहना है? हाँ जरूरी है सर, हड़ताल पे जाना जरूरी है, क्योंकि सिर्फ वादे कर रहे हैं। जब भी हम हड़ताल के लिए हम वो कर रहे तो हमको रुका दे रहे, नहीं मत करो, हम ऐसा करेंगे वैसा करेंगे, झूठे तसल्लियां देके हमको रुका दे रहे सर। लेकिन हमारे साथ नाइंसाफी तो बहुत हो रही है सर। राइट, एक मरतबा फिर हम आपके पास आएंगे। आपका जो थोड़ा सा कारोबार होगा, आज हम आपके लिए माफी चाहते हैं कि आपका कारोबार में थोड़ी हम तकलीफ दे रहे हैं, लेकिन जस्ट हम हमारे लोगों को ये बताना चाह रहे हैं कि ऑटो वाले किस कदर मुश्किलात में हैं। तो एक मरतबा हम శ్రీకాంత్ గీ के पास जाएंगे। శ్రీకాంత్ గారు, ఇప్పుడు మనం విన్నాం, బహుశా మీరు కూడా కొంచెం బహుశా తెలుగు హిందీ వస్తదొచ్చు ఈ విషయంలో. ఈరోజు ఒక వ్యక్తి ఎవరైతే ఆటో నడుపుతున్నాడో హైదరాబాద్లో స్వయంగా అతను మాట్లాడడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి అతను అదే ఆటోలో డ్రైవర్ ఉన్నాను, నాకు సొంత ఇల్లు కూడా లేదు, ఆటో కిరాయా మీద నడిపిస్తున్నాను అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఆటో ఒక కార్మికుడు ఇప్పటిదాకా తన సొంత ఇల్లు కలను కూడా నెరవేర్చకపోవడానికి ప్రధానమైన కారణాలు వైఫల్యాలు ఏమంటారు? అవునండి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు. ఈ రోజు తెలంగాణ ప్రత్యేక పోరాటంలో రవాణా రంగం ఆర్టీసీ కీలక పాత్ర పోషించింది. సకల జన సమ్మెలో మొదటి స్థానంలో వీరు ఉన్నారు. కావున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫస్ట్ మొదటి దఫాగా రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అదే సందర్భంలో ఏదైతే ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారో దాంట్లో మొదటి ప్రాధాన్యత కూడా డ్రైవర్లకు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ అవి ప్రకటనకు మాత్రమే పరిమితమైనవి తప్ప గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఒక కార్మికుడికి డబుల్ బెడ్రూమ్ అందించినటువంటి పరిస్థితి కూడా గతంలో 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ 10 సంవత్సరాల కాలంలో మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి గారు పనిచేశారు, అదే విధంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు పనిచేశారు. ఆ 10 సంవత్సరాల్లో కార్మికుల సంఘాలకు కానీ కార్మికులకు కానీ కలిసి వాళ్ళ సమస్యలు విన్నటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అన్న కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకొని తిరిగినటువంటి పరిస్థితి కూడా గడిచింది. దాని మూలంగా ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు కావచ్చు, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోయినాయి తప్ప సమస్యలు రోజుకు తీవ్రమవుతున్నాయి తప్ప పరిష్కారానికి నోచుకోకుండా పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పటికీ ఆటోమీటర్ ఛార్జీలు పెరగక 21 సంవత్సరాలు అవుతుందంటే మనమే గమనించుకోవాలి. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కార్మికుల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు నడిపే బండికి మాత్రం మీటర్ ఛార్జీలు పెంచేటువంటి ప్రయత్నం ఈ రోజు ప్రభుత్వం చేయకుండా పోతా ఉన్నది. దీని కారణంగా కార్మికుల కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. ప్రమాదంలో మరణించినటువంటి కార్మికులకు కూడా ఈ రోజు ప్రభుత్వం ఆదుకున్నటువంటి పరిస్థితులు లేదు. అట్లా ఈ రోజు ఆ కుటుంబాలు రోజుకు వాళ్ళ ఆర్థికంగా చితకబడిపోతున్నాయి తప్ప ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కార్మికులు ఎన్ని కలలుగానే ఉండిపోతున్నాయి తప్ప వీటికి పరిష్కారం అనేది ఈ ప్రభుత్వాలు కల్పించడం లేదు. అందుకోసం ఈ ప్రభుత్వం దృష్టితోటి ఆలోచించాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్, ఒక విషయం మాత్రం గమనించారో లేదో నేను చెప్తున్నాను శ్రీకాంత్ గారు మీకు. ఒక బ్రతుకు తెరువు కోసం అహర్నిశలు పోరాడుతున్న ఒక ఆటో కార్మికుడు విశాల హృదయంతో మహిళలకు ఏదైతే ఫ్రీ బస్సు సర్వీస్ను వారు ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని ఆహ్వానించారు. దానికి వ్యతిరేకించలేదు, కొద్దిమంది మాత్రం దాన్ని వ్యతిరేకించారు. కానీ ఆటో డ్రైవర్లు మ్యాక్సిమం దాన్ని ఆహ్వానించారు. మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్ సర్వీస్ మంచిదే అని చెప్పారు. కానీ అదే విషయంలో వస్తే ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఊబర్ లాంటి, ఓలా లాంటి, స్విగ్గీ, రైడర్, ర్యాపిడో లాంటి ఈ వ్యవస్థలు, ఈ సంస్థలను వారు ఇక్కడి నుంచి వెళ్ళి తీసేయండి.
ఆటో డ్రైవర్స్ యాప్ అని ఒకది ఉన్నట్టండి. మాకు రావాల్సిన ఏదైతే ఉన్నదో ఎవరికి కావాలనో వారే స్వయంగా బుక్ చేసుకొని మేము ఆ యాప్ ద్వారా మేము వెళ్తామని చెప్తున్నారు. అంటే ఈ ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటి సంస్థలు వారి దగ్గర నుంచి వెళ్ళి ఆటో డ్రైవర్స్ చేసిన కష్టార్జితాన్ని 20 నుంచి 40% వరకు వాళ్ళు కాజేస్తూ వాళ్ళ పొట్టన కూడా కొడుతున్నారు కార్పొరేట్ సంస్థలు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి, మీరు ఎలా స్పందిస్తారండి? కరెక్ట్ అండి. మేము గత అనేక సంవత్సరాలుగా దీనిపైన పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే కొత్తగా మహాలక్ష్మి పథకం వచ్చింది. దాన్ని కార్మిక సంఘాలుగా అదేవిధంగా కార్మికులు కూడా దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. దీనికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉపయోగపడే పద్ధతిలో ఉన్నది కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకు ఇప్పటికే నేత గీత కార్మికులకు, బీడీ కార్మికులకు నెలకు జీవన వృత్తి కొంత కల్పిస్తా ఉన్నారు. ఆ మాదిరిగానే ఆటో డ్రైవర్లకు కూడా నెలకు 4,500 రూపాయలు ప్రత్యేకంగా జీవన వృత్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఏదైతే ఈ ప్రైవేటు ఆన్లైన్ యాప్లు ఉన్నాయో, ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ ప్రైవేటుకు సంబంధించినటువంటి సంస్థలు. వీటి వల్ల ప్రభుత్వానికి కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతా ఉన్నది. వీటి లాభార్జన మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకే చెందుతా ఉన్నది. ఈ రోజు 100 రూపాయలు ఒక ట్రిప్ కు వస్తే అందులో 40% అంటే 40 రూపాయలు ఆ కంపెనీకే ఈ రోజు కార్మికుడు చెల్లించాల్సిన దుస్థితి ఈ రోజు వస్తా ఉన్నది. అంటే సగటున ఒక రోజుకు ఒక డ్రైవర్ ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఈ ఆన్లైన్ యాప్కే 400 రూపాయలు చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడి దీనివల్ల ఆర్థికంగా అనేక విధాలుగా కార్మికుడు నష్టపోతున్నాడు అనేది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. అందుకనే వీటన్నిటిని కూడా రద్దు చేసి ప్రభుత్వం ఒక ఆన్లైన్ యాప్ తీసుకొచ్చి తక్కువ కమిషన్ తో ఎక్కువ కార్మికునికి ఉపయోగపడే పద్ధతిలో ఈ యాప్ తీసుకురావాలని చెప్తాను. దానికి మేము ముందుగా ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో సవారీ యాప్ అనేది అక్కడ రన్ చేస్తా ఉన్నారు. దాన్ని ప్రభుత్వమే రన్ చేస్తా ఉన్నది. దాని కమిషన్ 8%. ఒక ట్రిప్ లో 8% కమిషన్ తీసుకుంటా ఉన్నారు. ఆ 8% కమిషన్ లో 2% ఓన్లీ ఆన్లైన్ యాప్ నిర్వహణ కోసం ఉపయోగిస్తా ఉన్నారు. మిగిలిన 6% ఏదైతే కమిషన్ ఉందో దాన్ని అక్కడ వెల్ఫేర్ బోర్డ్ లో జమ చేసి మళ్ళీ తిరిగి కార్మికునికి అందించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నది. కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉన్నది, ఇక్కడ కార్మికునికి కూడా ఆర్థికంగా వెసులుబాటు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా ఆ రకంగా యాప్ను తీసుకొస్తే ఈ రోజు ప్రజలకు, కార్మికులకు, ఈ రోజు ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా యాప్ను తీసుకొచ్చి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక సమావేశం నిర్వహించి అక్కడ చెప్పిండు, మేము త్వరలోనే ఆన్లైన్ యాప్ను తీసుకొస్తాం, ఒక నెల తిరగ ముందుకే ఈ రోజు యాప్ను తీసుకొస్తామని ప్రకటన చేసిండు. కానీ ఇంతవరకు కూడా అలాంటిది ప్రయత్నం ఏమీ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. దీనివల్ల ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ఉపయోగం తప్ప ఇక్కడ కార్మికులకు కాదు. దానివల్ల ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరుగుతూ ఉంది కార్మికుల్ని. దీని ప్రభుత్వం ఇప్పటికైనా తొందరగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా, సిఐటిగా, సిపిఎంగా డిమాండ్ చేస్తాం. రైట్ శ్రీకాంత్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఒకసారి మనం ఆ ఇబ్రాహిం ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్ అతని దగ్గరికి వెళ్దాం. ఇబ్రాహిం, अब आप बताएं, తెలుగు వస్తుందా అండి మీకు? ఇబ్రాహిం గారు, తెలుగు వస్తుందా అండి మీకు? हिंदी बताइए ना। अच्छा, अभी आप बताएं, एक बात आपसे ये पूछना चाह रहा हूं कि ये ऑटो रेवंत रेड्डी की सरकार जो है वो ऑटो वालों को, जो ऑटोस हैं, पॉल्यूशन की वजह से हैदराबाद सिटी में पॉल्यूशन बहुत बढ़ गया है पेट्रोल और डीजल के ऑटों की वजह से। इसके लिए ये ऑटों को आउटर रिंग रोड के और पार भेजना चाह रहे हैं। उस सिलसिले में आप लोग ऑटो ड्राइवर्स क्या बोल रहे हैं? आपका क्या उसके ऊपर इजहार है? आप क्या किस तरीके से इजहार ख्याल करेंगे? जी बोलिए सर। सॉरी, मैं ठीक से सुना नहीं हूँ सर, सॉरी। थोड़ा एक बार ये जो रेवंत रेड्डी सरकार ने ये कहा है कि हैदराबाद के पॉल्यूशन को मलहूज रखते हुए, उसको ध्यान में लाते हुए, ये जो ऑटो हैं डीजल और पेट्रोल के ऑटो हैं, उन लोगों को अपनी ये जो रियासत की, हमारे हैदराबाद की सरहद है, उसके पार छोड़ेंगे बोल के बोले। उस बारे में आपका क्या कहना है? नहीं सर, डीजल ऑटो सिटी के लिए तो है ही नहीं, वो पहले से ही डीजल ऑटो सिटी के लिए है वो जी। तो उन लोग को, हाँ, अगर उन लोग अगर सिटी के बाहर करे तो अच्छा ही है।
तो Okay. जिससे पोल्यूशन भी कम होता है और ट्रैफिक भी कम होती है, और जो सिटी के ऑटो है CNG LPG जो भी है उन लोगों के लिए भी प्रॉब्लम नहीं होगा। तो वैसा अगर करें तो बहुत अच्छा ही है वो, क्योंकि डीजल ऑटो पहले से ही जो है ऑटो सिटी के लिए ही बना है वो, ओके। सिटी के लिए नहीं है वो लेकिन डीजल अभी ऑटो, फिल ठीक। वक्त जो हैदराबाद में देख रहे हैं हम, डीजल के और पेट्रोल के जो ऑटो हैं मैक्सिमम यहाँ पर चल रहे हैं। इसके अलावा जो CNG और LPG गैसेस के और अब जो इलेक्ट्रिक के जो ऑटोस आए हैं उन लोगों के लिए आपको क्या तकलीफ है? आज क्या तकलीफ का सामना करना पड़ रहा है? CNG आपको मिल रही है, LPG आपको मिल रही है? हाँ ये तो मेरी है, लेकिन इलेक्ट्रिक ऑटो का लिए अभी फैसिलिटीज नहीं है सर। जब अगर कोई ड्राइवर है तो उसका घर छोटा सा रहता है, उसके घर में उन्हें चार्जिंग क्या करेगा, और अगर बाहर अगर चार्जिंग करेगा तो उन्हें 2-3 घंटे टाइम लग जा रहा है उसके लिए। जी 2-3 घंटे अगर उन्हें खराब करके अगर चार्जिंग करके निकलेगा तो उसमें क्या कमाएगा, क्या वो करेंगे सब। तो इलेक्ट्रिक के लिए अभी कोई फैसिलिटीज नहीं है, अभी नहीं सोचना चाहिए उसके लिए अच्छे से जो है पहले हुकूमत को तैयारी करना चाहिए इलेक्ट्रिक ऑटो के लिए। Okay. उसके बाद अगर आए तो बेहतर रहेगा, क्योंकि अभी तो ऐसा कोई भी तैयारी नहीं है इलेक्ट्रिक ऑटो के लिए। घर पे भी नहीं कर सकता उन्हें, उसका घर किराए का रहता हाँ। और उन्हें लगा है तो चार्जिंग का बहुत प्रॉब्लम होता है उसके लिए। और एक जो है ना अभी जिस तरीके से हमारे बोलिए जी जी बोलिए। जी सर। अभी जैसा हमारे श्रीकांत जी ने बताया है कि बाकी हमारी जो बाजू की रियासत है केरला, वहाँ पर एक ऐसा ऑटो ऐप है जिसमें जो है वहाँ बुक करने से केवल वो लोग 8% लेते हैं, जिसमें जो है सो 2% वो लोग मेंटेनेंस के लिए, बाकी का 6% जो है ना जो पैसा होगा कमीशन का, वो पैसा आप लोगों के वेलफेयर के लिए डाल रहे बोल रहे हैं। इसी तरीके का एक जो है आप लोग भी कुछ डिमांड रख रहे हैं कि अपने हुकूमत के पास आने, अब जो सरकार से जो बातचीत करने जा रहे हैं उसमें? जी जी बोलिए। हाँ नहीं सर, वो इलेक्ट्रिक ऑटो के लिए पहले तो तेलंगाना में इलेक्ट्रिक के ऑटो की नहीं है, यहाँ पर ऐप की बात कर रहे हैं। जो आपका जो ये ओबर, ओला, रेपिडो जैसी जो संस्थाएं हैं, आप लोगों के पास से जो 40% से 20% से 40% कमीशन ले रही हैं, उसको हटाते हुए आपका कोई डिमांड है क्या? इसके बारे में बताइए सर। सबसे बेहतर ये होगा सर, अगर ऑटो वालों का सोचना ही चाहिए हुकूमत, तो ओला उबेर को इधर से हैदराबाद से हटाना चाहिए सर, क्योंकि जब से ओला उबेर आया टोटल ऑटो का बिजनेस फिनिश हो गया हो। क्योंकि अगर उन्हें 2 पैसेंजर अगर कोई मारा, सपोज रैपिडो के अगर कोई 2 पैसेंजर मार लिया, तो उन्हें उसके बाद ऐप बंद कर दे रहा उन्हें, जब तक उसको उसका जो कमीशन होता वो पे नहीं करे, जब तक उन्हें ऐप खोल ही नहीं हो। फिर अब उन्हें हर ऑटो वाले के पास ऑनलाइन नहीं रहता सर, तो फिर वो कहीं जाके उन्हें ऑनलाइन उसको एक्स्ट्रा पैसे दे के उसका पेमेंट पे करना पड़ेगा पड़े, तो जब जाके उन्हें ऐप खोलता हो। तो सबसे बेहतर तो यही तरीका है सर कि ओला उबेर को जितना हो सके कम करना चाहिए सर। जब से ओला उबेर आया है पूरा बिजनेस वो हो गया सर। ऊपर से बाइक वाला रैपिडो, स्विगी, जोमेटो जो है ना सर, पूरा इतना ट्रैफिक हो जा रहा है उसकी वजह से, बहुत प्रॉब्लम हो रही है इसकी वजह से। तो जी ओला उबेर नहीं रहे तो बेहतर होगा, अगर है तो उसके लिए जैसा आप अभी बताए हैं केरला में ऐसा कुछ चल रहा है तो वो है तो फिर भी ठीक है सर, क्योंकि उन्हें 2 पैसेंजर मारते बंद कर देना, चाहे ओला हो, उबेर हो या रैपिडो, उसका कमीशन लिए तक उन्हें फिर ऑन नहीं कर रहा है वो, फिर उसका ऑन पे करके पेमेंट उसका जब ऐप को ऑन करना पड़ा। ओके, थैंक यू। तो ये प्रॉब्लम की बात है ना सर, एक ऑटो गरीब ऑटो वाले के लिए तो बहुत तकलीफ की बात है ना सर। ओके तो ठीक है इब्राहिम, हम आपके पास फिर आते हैं। जब तक हम एक శ్రీకాంత్ के पास जाएंगे. శ్రీకాంత్ గారు ఇప్పుడు ప్రశ్న చెప్పండి. మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఒక అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుందని ఒక వాళ్ళు ఆటో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నవారికే ఉద్యోగాలు లేవంటే ఆటో వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ తీసుకొచ్చి రావాలని, అంటే వీళ్ళకి ఒకవేళ కనుక ఆటోలు బంద్ చేస్తే వీరిని వేరే వద్ద పంపిస్తే ఆర్టీసీలను ఇంక ఇతరితర సంస్థల్లో వాళ్ళకు కూడా ఉద్యోగావకాశం కల్పిస్తే వారికి ఒక ఉపాధి కల్పిస్తే వారు కూడా తన జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉన్నదంటుగా చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అవునండి, ముందే చెప్పాను, ఈ రవాణా రంగంలో చాలా మంది చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగా మారి ఉద్యోగ అవకాశం లేకపోవడంతో చాలా మంది ఆటోలు, క్యాబులు, ఇతరత్ర వాహనాలు కొనుక్కొని ఈ రంగంలో చాలా మంది ఉపాధి పొందుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎంత మేరకు అవకాశం ఉన్న ఆర్టీసీలో కానీ రవాణాకు సంబంధించినటువంటి శాఖలలో ఖాళీగా ఉన్న వాటిలలో ఇక్కడ నిరుద్యోగులుగా మారి డిగ్రీలు, పిహెచ్డీలుగా చేసి ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించి ఉపాధి చేస్తే కొంత మేరకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము గతం నుంచి చెప్తా ఉన్నాం. ఆ మేరగా ఇప్పుడు చాలా ఆర్టీసీలో చాలా ఖాళీలుగా ఉన్నాయి.
అక్కడ మెకానిక్ షెడ్లలో ఖాళీగా ఉన్నాయి, డిపోలలో ఖాళీగా ఉన్నాయి, కంట్రాక్టర్లో ఖాళీగా ఉన్నాయి, డ్రైవర్లలో ఖాళీగా ఉన్నారు. అట్లా కొంతవరకు మొదటి ప్రాధాన్యత ఈ రంగంలో ఉండి పనిచేస్తున్న వారికి సీనియారిటీ ప్రకారం గుర్తించి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కొంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేము కూడా ప్రభుత్వానికి ఒక డిమాండ్ గా పెట్టి ఉన్నాం. అయితే ఇంతకుముందే ఒక ట్రాఫిక్ అనేది వస్తా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు ఈ ఆటోల వల్ల. అయితే ఆటోల వల్ల ట్రాఫిక్ రావడం అనేది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఏదో సరదా కోసమో షికార్లు కొట్టడం కోసమో రోడ్ల మీదకి వచ్చి బండ్లు తిప్పుకునే వాళ్ళు కాదు. వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు వచ్చి రోడ్ల మీద పనిచేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కార్మికులు వీళ్ళని సేవా రంగంగా గుర్తించాలి తప్ప వేరే రకంగా వీళ్ళని గుర్తించకూడదు. ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అంటూ ఉన్నారో వ్యక్తిగత వాహనాలు అనేటిది తగ్గించాలి. వ్యక్తిగతంగా తిరిగేటువంటి కార్లు కానీ టూ వీలర్ వాహనాల సంఖ్య తగ్గించాలి. అవి తగ్గించినప్పుడు చాలా మేరకు ట్రాఫిక్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. వ్యక్తిగత వాహనాలన్నింటినీ కూడా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా బొంబాయిలో ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చి వ్యక్తిగత వాహనాలు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నారు. కర్ణాటకలో ఈ ప్రయత్నం కూడా కొనసాగించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం పెద్ద నగరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించాలంటే వ్యక్తిగత వాహనాలను పూర్తిగా నిషేధించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తీసుకొస్తే ఈ రోజు రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, ప్రమాదాలు జరగవు. ఈ రోజు కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు జీవనోపాధి నడపడం కోసం రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటది. అట్లా ఆ రకంగా ఆలోచనలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇదే సమస్యపై మీరు ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఏమనెత్తారు కాబట్టి చెప్తున్నాను. ఆటో వాలాలో ప్రధానమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడడానికి ఆర్టీసీ అలాగే ఆటో వాలాలే ప్రధానమైన కారకులు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో ఆటో వాలాలో తన కడుపుకు తన కుటుంబానికి పోషించడానికి మాత్రమే వారు బయటికి వస్తున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు సరదాకో షికార్లకో హైదరాబాద్లో వస్తలేరు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన పెద్ద ఎత్తున ఈరోజు ఒక సమస్యగా మారింది హైదరాబాద్. ఈ ట్రాఫిక్ సమస్యను ఒకసారిగా మనం పరిశీలించినట్టయితే దీన్ని నివారించడానికి, ట్రాఫిక్ సమస్యలు నిర్వహించడానికి హైదరాబాద్ ప్రభుత్వం అంటే హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రత్యేకమైన ఎవరైతే జెండర్ ఉన్నారో వారికి సంబంధించిన హిజ్రా కమ్యూనిటీకి సంబంధించిన వారిని కూడా ఈరోజు భర్తీ చేయడం జరిగింది. అయినప్పటికీ మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయకపోతున్నాం. ప్రధానమైన కారణం ఆటోలు అని చెప్తున్నారు. దీని విషయంలో మీరు సూటిగా ఒక విషయం చెప్పండి, ఇదేనా కారణం లేకుంటే ఇంకా ఇతరత్రా ఏమైనా ఉన్నాయా? నేను ముందే చెప్పాను, ఆటోలే ప్రధాన కారణం అనడానికి సరైనటువంటి మాట కాదు. ఇప్పుడు ఆర్టీసీ అయినా ఈ ఆటో కార్మికులైనా ప్రజల కోసం పనిచేస్తా ఉండే తప్ప వేరే గోదాం కోసం పనిచేయడం అనేది కాదు. ఇంకోటి ట్రాఫిక్ పెరుగుతూ ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో మన రోడ్ల పరిస్థితి చూడండి. ఎక్కడైనా రోడ్ల నిర్మాణం సరిగ్గా ఉన్నదా? రోడ్లు ట్రాఫిక్ సిబ్బంది ఏమైనా సరిగ్గా పనిచేస్తా ఉన్నదా? ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమైనా సరిగ్గా పనిచేస్తా ఉన్నాయా? ఇక్కడ ఎవరు వారు పట్టనట్టుగా ఈ అధికారులు వివరించే తీరు కూడా సరైనటువంటి పద్ధతిలో లేదు. ఫస్ట్ హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్మాణం సక్రమంగా ఉండాలి. ఈ రోజు ఒక రోజు వాన కూర్చుందంటే వారం రోజుల వరకు ఆ రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ నగరంలో లేదు. చిన్న చిన్న వర్షాలకే రోడ్లు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది, రోడ్లు మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఇట్లా ఉంటే ఈ రోజు జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన రోడ్ల పరిస్థితి ఏందని అంచనా ఈ రోజు ప్రభుత్వానికి ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా అడగదలుచుకున్నాం. మొదటి దఫగా రోడ్ల నిర్మాణం చేపడితే, రోడ్ల వెడల్పును పెంచగలిగితే ఈ రోజు ట్రాఫిక్ సమస్య ఉండదు, ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారమే లేకుండా పోతుంది. అట్లా అన్ని విధాలుగా ఉపయోగపడే పద్ధతిలో రోడ్ల విస్తరణ అనేది ప్రధానంగా చేపట్టాలి. అప్పుడు చేపట్టినప్పుడే ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా పోతాయి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సాఫీగా రోడ్ల మీద తిరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ రకమైన కట్టు భద్రతతోటి ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను కూడా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఏర్పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో కనబడతా ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఇంకొకసారి చూసినట్టయితే ఈ మెట్రో స్టేషన్కు సంబంధించిన మెట్రో రైళ్లు రావడం కూడా, మెట్రో రైలు ఏదైతే హైదరాబాద్లో ఇంట్రడక్షన్ చేశారో దీని ద్వారా కూడా ఆటో వాలాలకు సంబంధించిన ఏదైతే ఉపాధి ఉన్నదో దాని మీద కూడా పుట్టగొట్టినట్టు అయిందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన హైదరాబాద్ డెవలప్ కావాలంటే మెట్రో స్టేషన్స్, మెట్రో రైల్స్ ఖచ్చితమైన అవసరం. కాకపోతే దీన్ని ప్రత్యామ్నాయంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఆటో వాలాలకు సంబంధించిన బ్రహ్మాండమైన ఒక సంక్షోభం ఏర్పడ్డది. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరైనా కోరుకుంటారు, మెట్రో వ్యవస్థ రావాల్సిందే. అయితే ఆ మెట్రో దగ్గరికి వెళ్ళాలంటే ప్యాసింజర్ కూడా
ఆటో అవసరం కూడా ఏర్పడుతూ ఉన్నది. అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదంటే మెట్రో స్టేషన్ల వద్దకు ఆటోలో రానివ్వద్దు, అక్కడ ఆర్టీసీ బస్సులే ఆపాలి, కాబట్టి మీరు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి, వెళ్తే మేము ఫైన్లు వేస్తామని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం సూటిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మేము చెప్తా ఉన్నామండి, ఆర్టీసీ బస్సు ఎక్కడ అవుతుంది, బస్ స్టాండ్ దగ్గర అవుతుంది, మళ్ళీ తీసుకుపోయి బస్ స్టాండ్ దగ్గరనే దింపుతుంది. కానీ అదే ఆటో డ్రైవరు ప్యాసింజర్ తన ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయి దాన్ని ఎక్కడ వరకు గమ్యం చేరుకోవాలో అక్కడ వరకు తీసుకెళ్లి సురక్షితంగా తీసుకెళ్లి అక్కడ చేర్చేటువంటి ప్రయత్నం ఆటో డ్రైవర్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వాళ్ళకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని కోరుకుంటారు తప్ప ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రయాణాన్ని ఎవరు కూడా కోరుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ప్రజలు ఎక్కువ సంఖ్యలో రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు మెట్రో స్టేషన్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, బస్ స్టాండ్లు కానివ్వండి, సినిమా హాల్స్ కానివ్వండి, గుడి కానివ్వండి, బడులు కానివ్వండి, ఇక్కడ ఎక్కువ ప్రజలు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రజలు ఉండే దగ్గర ఈ రోజు ఆటో స్టాండ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు ఉన్న దగ్గరనే ఆటోలు ఉంటే వాళ్ళకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం దొరుకుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన తప్ప ఈ రోజు ఆర్టీసీ నష్టపోతుంది కాబట్టి ఆర్టీసీకి ఏదో లాభాలు చేకూర్చాలని చెప్పేసి అక్కడి వరకు ఆర్టీసీలను పిలిపిస్తాం, ఆటోలను రానియం అనేది చెప్పడం ప్రభుత్వం ఇది నిర్లక్ష్యంగా వీళ్ళను ఈ రంగం నుంచి బయటికి వెళ్ళగొట్టడం కోసం చేసే ప్రయత్నం తప్ప వీళ్ళని ఆదుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కనిపించడం లేదని చెప్పేసి మేము సూటిగా ప్రభుత్వం దృష్టికి తెలియాలనుకుంటున్నాం. ఇంకొకసారి మనం ఈ ఆటో డ్రైవర్ అయినట్టు మన ఇబ్రాహిం దగ్గరికి వెళ్దాం. ఇబ్రాహిం, आप बताएं आज हैदराबाद के जितने लोग हैं ऑटो ड्राइवरों पर शिकवा शिकायतें कर रहे हैं. ओके वीडियो इब्राहिम एक मर्तबा आप अपना वीडियो ऑन कीजिए. जी 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 सर जी. अब अभी फिल वक्त जो हैदराबाद के लोग हैं वो सब ऑटो वालों की शिकायत कर रहे हैं कि आप लोग जब भी ऑटो के लिए मांगते हैं तो आप लोग उन लोगों को सही तौर पे कोऑपरेट नहीं करते हैं. एक मर्तबा जब मांगते हैं तो आप लोग अपना जो है ना किराया बहुत ज़्यादा वसूल करने की कोशिश करते हैं. उन लोगों के साथ बहुत र्यूड यानी मतलब बल्कि एक अजीब से लहजे में बात करते हैं. तो इस बारे में ऑटो ड्राइवरों से ख़ास तौर पे कई लोगों ने शिकायत की है. इस बारे में आपका क्या कहना है, क्योंकि आप 20 साल से इस लाइन से मुंसलिक हैं, इसलिए आप बताएं. जी जी सर, हर ऑटो वाला वैसा नहीं होता सर. कुछ अच्छे भी होते हैं, हो सकता है कुछ खराब भी है इसमें, ये नहीं बता रहा हूँ कि बस सब अच्छे हैं, कुछ खराब भी होते. अब जैसे कि कोई पैसेंजर की भी गलती रहती सर, तो वो भी तो बोलना चाहिए ना. पैसेंजर भी कुछ ऐसा रूड बिहेव करता ऑटो वाले से, ऐसा जैसा कि उसको खरीद लिया या उसका नौकर बना लिया उन्हें, तो उसके लिए पैसे दोनों तरफ से गलती रहती सर, कोई एक ऑटो वाले की गलती नहीं रहती उसमें. तो ये भी सोचना चाहिए, अगर हाँ जब आप ऑटो वाले के ऊपर ब्लेम कर रहे हैं तो ये भी सोचना चाहिए कि हो सकता क्या वजह है, आप दोनों तरफ का देखते जब आप बोलना चाहिए ना सर. जो अभी आप लोगों के साथ अभी आप लोगों के जो मसाइल हैं, जो समस्या है, वो समस्या के ऊपर आपकी जो यूनियन है वो लोग क्या कर रही हैं? सर यूनियन तो 2014 के बाद खत्म हो गई सर. यूनियन में कोई दम नहीं रहा. पहले जैसा था यूनियन में एक यूनिटी थी, अगर स्ट्राइक बोले तो पूरा स्ट्राइक करते थे और जो भी डिमांड है पूरा करने का पूरा कोशिश करते थे. लेकिन यूनियन को क्या हो गया पता नहीं, तो कोई नहीं सोच रहा था गरीब ऑटो वाले के लिए, कोई नहीं सोच रहा. ओके अब फिल वक्त जो है आप लोग जो अभी जो हड़ताल में जा रहे हैं, अभी आने वाली 15 तारीख को हड़ताल है, फिर उसके बाद 28 तारीख को भी एक हड़ताल है. एक स्ट्रैटेजिकल तौर पे आपकी यूनियन बता रही है, क्योंकि उसी समय आपकी आवाज़ जो है उनको थोड़ा सा आवाज़ जो आ रही है उनको प्लीज़ एक मरतबा बोलें कि थोड़ा सा खामोश रहें. जी सर. और जब भी जो 15 तारीख को आप एक मरतबा जो है ना सरकार का जो है ना एक वो वहाँ पर एक हड़ताल कर रही हैं, अपना एतराज़ बता रही हैं. उसके बाद 28 तारीख को आप लोग हड़ताल में जा रहे हैं, लेकिन इसी दरमियान में आरटीसी भी अपना हड़ताल में जाने का इरादा रखती है. तो ये एक आरटीसी का जो हड़ताल है उसको मद्देनज़र रखते हुए आप लोग एक ब्लैकमेलिंग के तौर पे तो कहीं नहीं जा रहे हैं गवर्नमेंट को? नहीं सर, वैसा कुछ नहीं है सर. हम हमारा डिमांड रख रहे हैं, आरटीसी से हमारे को कोई मतलब नहीं है सर. हाँ आरटीसी से हमारे को सिर्फ एक प्रॉब्लम है, जो लेडीज के लिए बस फ्री करे. फ्री करने से हमारे बिजनेस पे इफेक्ट हुआ, बस उतना ही प्रॉब्लम है और दूसरा कुछ भी नहीं है हमारे आरटीसी से सर. हम हमारा डिमांड कर रहे हैं, हम हमारी प्रॉब्लम सुनाएंगे हुकूमत से.
हम हमारा लड़ेंगे, लेकिन बस वालों से हमारे को कोई वो नहीं है सर। ओके, बहुत बहुत शुक्रिया इब्राहिम, आप हमारे साथ ज्वाइन हुए। अब एक मरतबा हम लोग फिर एक मरतबा శ్రీకాంత్ की ओर जाएंगे। శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో 15 తారీఖు నాడు మనం సమ్మెలో దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం, అలాగే 25 తారీఖు నాడు మనం సమ్మెలో దిగబోతున్నామని మీరు ప్రకటించారు. ఈ సమయంలోనే ఆర్టీసీ కూడా సమ్మెకు సన్నద్ధమవుతుంది. ఈ విషయంలో ఒక బ్లాక్మెయిలింగ్ చేసే ధోరణిలో వేస్తున్నట్టుగా అవపడుతుందా, లేకపోతే ఇది ఒక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక ఇట్లానే జనరల్గా మీరు ఇది తీసుకున్నట్టుగా మనం భావించవచ్చా? ఒకటి సమ్మెయానికి మేము ప్రకటించలేదు. మేము ఏదైతే నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం. 24వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించి అక్కడి నుంచి కార్యాచరణ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఎట్లా బడ్జెట్ సమావేశాలు వస్తున్న సందర్భంలో మా కార్యాచరణను 24 సదస్సులో ప్రకటించబోతా ఉన్నాం. ఒకటి అయితే, రెండోది ఆర్టీసీలో సమ్మెకు కొన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి వాళ్ళు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వాళ్ళు చేసే సమ్మె ఏంటంటే, వాళ్ళు ఆర్టీసీలో వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తా ఉన్నారు. అయితే దానికి దీనికి సంబంధం లేదు. అయితే వాళ్ళు వాళ్ళ సంస్థను కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నం సమ్మె చేస్తా ఉన్నది. ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల అక్కడ ఉద్యోగ అవకాశాలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులలో వచ్చేటువంటి నైపుణ్యం కూడా తక్కువగా ఉన్నది. కాబట్టి వాటిని రద్దు చేసి ఏవైతే ఉన్నాయో అవే బస్సులను రన్ చేయాలి, కొత్త బస్సులను తీసుకురావాలి. ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత చాలా మేరకు బస్సుల అవసరం పెరిగింది. దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పేసి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ సంస్థ పరిరక్షణ కోసం వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు. మేము మా బతుకు తెరువు కోసం మా పోరాటం మేము కొనసాగిస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. ఈరోజు మా డిబేట్లో పాల్గొనేందుకు ఒక కంక్లూడ్గా ఒకసారి మనం సుధాకర్ శర్మ గారు, చీఫ్ ఫోర్ సాయిస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి మా సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్, what is your opinion on today's debate, and moreover what kind of solutions you are going to give to the government for this particular issue? థ్యాంక్ యూ జమీల్జీ. నిజంగా ఈరోజు మన ఆహ్వానం మేరకు వచ్చినటువంటి నాయకులు, అలాగే జేఏసీ నాయకులు, అలాగే ఆటో డ్రైవర్ అయినటువంటి ఆ అబ్బాయి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నిజంగా చాలా పెద్ద సమస్య. మనం వీఆర్ సీయింగ్ ఓన్లీ ది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. నిజంగా ఆటో కార్మికుని యొక్క జీవితాన్ని, జీవన ప్రమాణాన్ని కనుక మనం దృష్టిలో తీసుకుంటే అది ఎంతవరకు సజావుగా ఉందో మనకే బోధపడుతుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా తన జీవనానికి మూలమైనటువంటి సాధకమైనటువంటి ఆటో కొనాలి అంటే కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆయన దగ్గర ఉండదు. బ్యాంకులో వెళ్ళి రుణాలు తీసుకునేటువంటి ఆ ప్రొసీజర్ కూడా చాలామందికి తెలియనటువంటి ఒక నేపథ్యం ఉంది. మరి ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీస్, ఆటో ఫైనాన్స్ కన్సల్టెంట్స్ని వాళ్ళు ఆశ్రయిస్తూ అక్కడ ఎంత దారుణంగా వాళ్ళు మోసపోతున్నారో, మన జమీల్జీ చెప్పినట్టు శ్రమ దోపిడీకి గురి అవుతున్నటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో దాంట్లో ప్రధానంగా మనం ఆటో కార్మికులను పేర్కొనవచ్చు. శ్రమ కార్మికులది, ఆ ఫలితమేమో మధ్యవర్తులు. మరి ఈ నేపథ్యం చాలా దారుణంగా ఉంది. దీనికి అసలు ఒక వ్యక్తి ఆటో కావాలి అంటే ఆయనకు సులభంగా వడ్డీ రేట్లు తాను ప్రీమియం కంటే కూడా ఎన్నో రేట్లు ఎక్కువగా ఉన్నటువంటి పద్ధతులు లేకుండా సజావుగా గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది తీసుకొని రావాలి. మరొకటి, ఆటో డ్రైవర్స్ అంటే నిజంగా ఇక్కడ సమాజంలో కూడా ఒక రకమైనటువంటి తక్కువ భావన లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా వాళ్ళ జీవనం కోసం పోరాడుతున్నారనేది ప్రతి ఒక్కరు కూడా జ్ఞప్తికి ఉంచుకోవాలి. ఎందుకంటే అదొక జీవన పోరాటం. వెనక ఒకవైపు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, చదివించుకోవాలి. ఈరోజు మన అందరికీ కూడా తెలుసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఈ యొక్క విద్యా విధానాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. మరి అటువంటప్పుడు కార్మికులైనటువంటి ఆటో కార్మికులు ఎలా చేస్తారు? మరి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటి? అలాగే ఆటో కార్మికులకు ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమీ లేవు, హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే ఆర్ ఆన్ ద రోడ్. మరి చలి కానివ్వండి, గాలి కానివ్వండి, ఎండ కానివ్వండి, ఎంత తీవ్రత ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్డు పైన ఉండటం, ఆ పొల్యూషన్కు డైరెక్ట్గా ఎక్స్పోజ్ కావడం అవన్నీ మనం చూస్తున్నాం. మరి ఆ నేపథ్యంలో వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటి? వాళ్ళకు వచ్చేటువంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే చాలాసేపు కూర్చోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి స్పైనల్ ఇంజురీస్ అనేవి మనం చాలా రిపోర్ట్ అవుతున్నాయి. మరి అవే కాకుండా ఈ మధ్య మనం చూస్తున్నాం, ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి. మరి ఒక కార్మికుడు కనుక ఇటువంటి ప్రమాదానికి గురి అయితే
ఆయన వెనక ఉన్నటువంటి మొత్తం కుటుంబం చాలా తీవ్రంగా నష్టపోతుంది. ఏకైక దిక్కు మొక్కు అయినటువంటి ఆ వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం అసలు ఊహ కూడా చేయలేం. మరి వాళ్లకు ఇన్సూరెన్స్ స్కీమ్స్ లేవు. అలాగే ఇప్పుడు మనం గమనించినట్టయితే ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది నిజంగా మేము ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడిందే ప్రజల కోసం. ఇప్పుడు మనం చూడండి, రాజకీయ నాయకుల యొక్క ఏ ప్రసంగం విన్నా కూడా మేము వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఎందుకంటే 4 సైడ్స్ టీవీ అనేటువంటిది ఈ మాధ్యమం ఎటువంటి పార్టీకి ఏ విధమైన సంబంధం లేనటువంటి స్వచ్ఛమైన మాధ్యమం కాబట్టి మేము కేవలం ప్రజల హితం కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే మా గళాన్ని మేము అందిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మేము ముఖ్యంగా కోరేది ఏమిటి అంటే, ఏర్పడిన ప్రభుత్వాలు ఎందుకు ఈ కార్మికుల యొక్క దుస్థితిని గమనించడం లేదు? నిజంగా ఓట్ల దగ్గరికి వచ్చినప్పుడున్న వాళ్ళ కళ్ళు ఓట్లు ఇవ్వంగానే అవి తల పైకి వెళ్ళిపోయాయా? వాస్తవమైనటువంటి పరిస్థితిని మీరు గుర్తించలేరా? అసలు మీ వైఖరి ఏంటి? మీరు ఏం చేసినా ప్రజలు ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారా? ప్రశ్నించేటువంటి గొంతుక లేదని మీరు ఈ విధంగా పట్టనట్లు ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నిస్తున్నాం. నిజంగా కార్మికులు మనం తీసుకుంటే అనేక డొమైన్స్లో మనం చూసినట్టయితే ప్రతి కార్మికుడి వెనక అనేక విషాద గాథలు ఉన్నాయి. మరి అసలు తల్లిదండ్రులు ఉంటారు, అది కూడా మనం విస్మరిస్తూ ఉన్నాం. ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం లేదు. అలాగే బ్రతుకులో రేపేమిటి, వాట్ ఈజ్ మై టుమారో అనేది వాళ్ళకి అసలు వాళ్ళ చేతిలో లేనటువంటి ఒక గమనం లేనటువంటి ఒక దిక్కుతోచని, అంటే సముద్రంలో లైట్ హౌస్ కనిపించకుండా ఒక నావ ఎలాగైతే వెళ్ళిపోతూ ఉంటుందో, చుక్కాని లేనటువంటి నావ అని అంటామే, ఆ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నిజంగా మనం ఒక్కసారి హృదయంతో ఆలోచిస్తే వాళ్ళ స్థితిగతులు మనకు చాలా చక్కగా ప్రబోధం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. మేము ఎక్కువ ప్రభుత్వం మీదే దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదే. మీరు హామీలు చేసే ముందే మీరు ఎలక్షన్లో గెలవాలని మాత్రమే మీ దృష్టి ఉంది కాబట్టి మీకు వచ్చిన హామీలు ఇస్తున్నారు. అవి బ్లైండ్గా నమ్మి ప్రతి ఒక్కరు కూడా మోసపోయి మీకు ఓట్లేసి గెలిపించి మేము పొందినటువంటి ప్రతిఫలం ఏమిటి? మిమ్మల్ని అందలా లెక్కిస్తున్నాం, మిమ్మల్ని పెద్ద పెద్ద సింహాసనం పైన కూర్చోబెడుతున్నాం. కానీ వీళ్ళ చీకటి బ్రతుకులు మాత్రం చీకట్లోనే ఉంటున్నాయి. బీద బ్రతుకులు మాత్రం అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఇలా కొనసాగటానికి వీలు లేదు. అందుకే 4 సైడ్స్ టీవీ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. ప్రభుత్వాలు నిద్ర లేవాలి, ప్రభుత్వం నిద్ర లేచి కార్యాచరణకు పూనుకొనాలి. ఎందుకంటే నెల రోజుల సమయం అడిగారు, అప్పటికి 2 నెలల సమయం కూడా దాటిపోతున్నా కూడా మరి ఆ సదర్ మంత్రి గారికి ఇంకా తెలియటం లేదా? ఎన్నికల్లో చేసిన వాగ్దానం మర్చిపోయారు, మళ్ళీ జేఏసీ ఇచ్చినటువంటి వాగ్దానం కూడా మీరు మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మారండి, మీరు మారండి, ప్రజల్లో మార్పు తీసుకురండి, కార్మికుల యొక్క బ్రతుకుల్లో వికాసాన్ని నింపండి. ఇది 4 సైడ్స్ టీవీ ద్వారా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ప్రత్యేకంగా పాల్గొన్నందుకు సుధాకర్ శర్మ గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, అలాగే ఇబ్రాహీం ఆటో డ్రైవర్ అనేటువంటి ఇబ్రాహీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొక కార్యంతో మరొక విషయంపై మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.